ఇది జనంగొంతు, నేను మీ అనిల్ దేశాయ్. మొన్న సోమవారం 17వ తేదీన నాగపూర్లో జరిగిన హింస తాలూకు మూలాలు బంగ్లాదేశ్లో బయటపడ్డాయి. వాస్తవానికి నాగపూర్లో ఈ యొక్క సంఘటనలకు మూలం ఎవరైతే ఇక్కడ రెచ్చగొట్టి దాదాపు 500 మందిని సమీకరించి అల్లర్లకు కారణమయ్యాడో ఫహీం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ఫోటోను కూడా ప్రెస్కు రిలీజ్ చేశారు. అంటే ఈ ఫహీం అనే వ్యక్తి అల్లర్లను వ్యాపింపజేసి ఇక్కడ ఖురాన్ను తగలబెడుతున్నారంటూ అనుచిత వాక్యాలు, అంటే లేని వాక్యాలను సృష్టించి ఉద్రేగానికి గురి చేసి ఆ యొక్క ముస్లిం యువత యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి యుద్ధానికి తలపడేలా, అంటే ఈ యొక్క హిందూ సమూహంపైకి దాడి చేసేలా ప్రేరేపించి సమూహాన్ని విధ్వంస రచన చేశాడు. అంటే ముందుగా ప్లాన్డ్గా తన మైండ్లో ఈ రకమైన దాడులు చేయాలనే తను సంకల్పించుకొని ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్ప తమ వర్గీయులు ఆవేశంగా ముందడికి రారు అనే ఆలోచనతో తను ముందడికి వచ్చే ఆలోచనను ప్రేరేపించి ఈ యొక్క సమూహంపై దాడులు చేశారు. దాదాపు వాస్తవంగా వాళ్ళు అక్కడ హిందూ విహెచ్పి నాయకులు చేస్తున్నది ఏంటిదంటే ఔరంగజేబు యొక్క సమాధి భారతదేశంలో ఉండకూడదు అంటూ ఆయన దిష్టి బొమ్మను మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం మందు అక్కడ చౌరస్తా కూడలిలో ఆ యొక్క దిష్టి బొమ్మను దహనం చేశారు. ఒక దిష్టి బొమ్మకు దుప్పటి కప్పేసి ఇది ఔరంగజేబ్ దిష్టి బొమ్మ అని చెప్పి దాని మీద రాసి దానికి నిప్పంటించి ఆ కార్యక్రమాన్ని ఔరంగజేబ్ ఔరంగజేబ్ సమాధిని భారతదేశంలో ఉండకూడదు అనుకుంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి చేసింది అది కూడా సామరస్యంగా ఒక చౌరస్తాలో పోలీసుల పర్మిషన్తో. కానీ ఇక్కడ వాస్తవానికి ఏం జరిగింది, వీరు ఏదైతే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ఔరంగజేబ్ యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారో, కానీ ఇక్కడ ఫహీం మాత్రము ఈ యొక్క వాక్యాలను వక్రీకరించి ఇక్కడ ఖురాన్ దానం చేస్తున్నారంటూ తప్పుడు మాటలు చెప్పి ఆయన దాదాపు 500 మంది ముస్లిం యువకులను రెచ్చగొట్టి యొక్క దాడులకు తెగబడేలా చేశాడు. ఆయన సంబంధించిన ఈ దాడులు చేస్తున్నప్పుడు ఈ యొక్క అరుస్తున్నప్పుడు రండి మనమందరం వారిపైకి దాడికి వెళ్ళాల్సిందే, నరకండి చంపండి అంటూ మాట్లాడిన మాటల వీడియో రికార్డులు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. అయితే ఈ సంబంధించిన సోషల్ మీడియాలో కూడా మరింకొక గుప్తమైన విషయం ఏంటిదంటే అది మహారాష్ట్ర హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారంగా ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఈ వాట్సాప్లో వెంటనే రావడానికి కారణం కూడా బంగ్లాదేశ్కు సంబంధించిన కంప్యూటర్ల నుంచి అక్కడి సోషల్ మీడియా నెట్వర్క్ల ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్, బంగ్లాదేశ్ సంబంధించిన ఐడీల ద్వారా ఈ వార్తలు బయలుపడ్డాయి. ఈ ఫహీం కూడా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క నాగపూర్ పట్టణ అధ్యక్షుడిగా రాజకీయ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ పుకార్లను వ్యాప్తి చేయడం, హింసను ప్రేరేపించడం కోసం దాదాపు సైబర్ సెల్, అంటే ముస్లిం కమ్యూనిటీ యొక్క సైబర్ సెల్ 34 సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి ఈ యొక్క తప్పుడు వార్తను ప్రచారం చేశాయి. దీనికి సంబంధించి మహారాష్ట్ర హోంశాఖ కూడా దీనిపై గట్టి చర్యలు తీసుకొని దాదాపు 34 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది. అదేవిధంగా వాటిపై ఆ యొక్క ఖాతాల యొక్క ఓనర్లపై, ఎవరైతే ఐడి యొక్క ఓనర్లు ఉన్నారో వారిపై దాదాపు 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి అధ్యక్షుడైన ఈ ఫహీం దాదాపు ఫహీం షమీం ఖాన్, ఈయన అసలు పూర్తి పేరు ఫహీం షమీం ఖాన్. అయితే ఈయన దాదాపు అదే రోజు పోలీసులు దాదాపు 19 మంది పోలీసు కస్టడీకి కూడా తరలించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఫహీము 500 మందిని రెచ్చగొట్టారు.
ఈ మన ఫహీం షమీం ఖాన్ కూడా నాగపూర్లోని యశోదా నగర్లోని సంజయ్ బాగ్ కాలనీలో నివాసం ఉంటాడు ఎండిపి. అదేవిధంగా ఈయనపై ఇంతవరకు ఇంకా మునుపు కూడా చాలా కేసులు ఉండడం జరిగింది. ఈ డీసీపీ నికేతన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నిరసనకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి గొడ్డలితో ఆయనపై దాడి చేశాడు. అంటే డీసీపీ అంటే పోలీసు ఉన్నతాధికారి అని తెలిసినప్పటికీ కూడా ఒక దుండగుడు ఆయన మీద గొడ్డలితో దాడి చేసేతో తను చెయ్యి అడ్డం పెట్టడంతో ఆ దెబ్బ చేయిపై పడింది. దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్ళి అంటే హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ఆ నొప్పితో కూడా ఆ దెబ్బ నొప్పితో కూడా చాలా వరకు నిందితులను అల్లరి మూకలను చాలా వరకు కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ ఎంత తీవ్రంగా వాళ్ళు సీరియస్గా ఈ దాడి చేయాలి, వీలైనంత వరకు ధ్వంసం చేయాలి, వీలైనంత వరకు హిందూ సమూహాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తులు ముందడికి రావడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి మనం కనుక చూస్తున్నట్లయితే ఒక సంఘటన ఇప్పుడు ఇది ఏదైతే నాగపూర్లో అప్పటికప్పుడు పుకార్లు రావడము ఇదంతా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దాకా ఎలా వెళ్ళింది అంటే వీరి నెట్వర్క్ ఎంత ఉందో అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయాన్ని కనుక మనం ఇంత సీరియస్గా దాదాపు 500 మందికి పైగా ఒకేసారి నగరంలో ఎక్కడికక్కడ దొరికినట్టు బండ్లను కాల్చడము, ఇండ్లను తగలబెట్టడము. ఒక చోటనైతే ఒక ముస్లిం షాప్ ఉంటుంది, పక్కకే హిందూ షాప్ ఉంది. హిందూ షాప్లోని మొత్తం సామానంతా తగలబెట్టేశారు. కానీ అదే పక్కకున్న ముస్లిం షాపు మాత్రం కనీసం ఇంత కూడా ముట్టుకోలేదు. అంటే దాని అర్థం చూడండి, హిందువుల పైకి సందు దొరికింది, ఈ దాడిలో పనిగా దాడులు చేయాలి, దోచేయాలి అని చెప్పేసి ఈ దురాగతంగా మనకు అర్థమవుతూ ఉంది. మళ్ళీ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇందులో ఇక్కడ మనకు ఏదైతే నాగపూర్లో హింస చేయాలి, హింస జరగాలి, హింసను ప్రేరేపించాలి అనే విధంగా ఎక్కడో ఉన్న బంగ్లాదేశ్ నుంచి అప్పటికప్పుడు మెసేజ్లు ఇక్కడ ఉన్న వారికి అందరికీ కనబడడం ఎంతవరకు, అసలు ఏంటిది, దీని వెనుక ఉన్న నెట్వర్క్ ఏంది, దీని వెనుక ఎవరు పనిచేస్తున్నాడు, దీని వెనుక ఎంత దూరం ఉంది అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిగ్గుదేల్చే పనిలో ఉన్నారు. అయితే దీని వెనుక అక్కడ స్థానికంగా ఈ యొక్క గొడవకు సంబంధించి మాత్రం ఇక్కడ ఈ ఫహీం షమీం ఖాన్ మాత్రం పూర్తి స్థాయి ఈ నాగపూర్ అల్లర్లకు ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్గా పోలీసు హోంశాఖ మాత్రం మన మహారాష్ట్ర హోంశాఖ మాత్రం ఆయన్ని గుర్తించింది. పోలీసులు కూడా ఆయన చిత్రాన్ని విలేకరులకు అందించి ఈ సూత్రధారి ఈ యొక్క నాగపూర్ గొడవలకు వెనక సూత్రధారి ఈయనే, స్థానికంగా ఈయనే అని చెప్పి పోలీసులు కూడా ఆయన్ని రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ చిన్న గొడవ జరిగితే పాకిస్తాన్ నుంచి రిప్లై వచ్చింది, పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి వార్తలు వచ్చాయి. అంటే వీళ్ళ నెట్వర్క్ దేశాల్లో ఎలా ఉందో అంటే ఇటు పాకిస్తాన్లో ఉండొచ్చు, ఇటు బంగ్లాదేశ్లో ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కడెక్కడ కూడా ఉన్నాయో మనకు తెలియకుండానే వీళ్ళ నెట్వర్క్ అంతర్లీనంగా వీళ్ళ నెట్వర్క్ వ్యాపించి ఉండడం జరుగుతూ ఉంది. దీన్ని పోలీసులు ఛేదించి అంటే ఇంకా ఈ యొక్క ఫహీం షమీం ఖాన్ పైన కూడా ఇంకెవరు మాస్టర్ మైండ్ ఉన్నారు అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాని వెనుక కూడా నిగ్గుదేల్చి వాని వీపు పలగొట్టడం ఖాయం అనే విధంగా కూడా పోలీసుల పనితీరు ఉన్నాయి. ఎందుకంటే మునుపట్లాగా అక్కడ ఉన్నదేమీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, లేదా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు ఉన్నది పక్క హిందుత్వ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ సర్కార్ అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవడెవడు దాని వెనుక పనిచేశాడు, ఎవడు దాని మూల సూత్రధారి ఎవరు అని లోతుల దాకా గడపరదించి ఖచ్చితంగా ఎవడైతే ఉన్నాడో వాడిని దోషిని పట్టుకొచ్చి లాక్కు రావడం, ప్రజా కోర్టులో అంటే కమ్యూనిస్టులు చెప్తారు ప్రజా కోర్టు అని, ఆ ప్రజా కోర్టులో నిలబెట్టడం ఖాయం. జై హింద్, భారత్ మాతాకి జై.